హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తున్నానండి. మార్నింగ్ లేవగానే మదర్స్ అందరికీ పెద్ద టాస్కే కదండి, త్వరగా చేయాలని చెప్పి. అలాంటప్పుడు ఏంటంటే ఒక అన్నం వండి పెట్టుకుంటే చాలండి, ఇలా రెసిపీ చేసేసుకోవచ్చు. బాక్స్ అయితే ఖాళీ చేసేస్తారండి పిల్లలు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కావాల్సినవి చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు 3, యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగ ముక్క కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 3 టమాటాలు, 2 ఎండుమిర్చి ఫైన్ పేస్ట్ లాగా ఇలా చేసి పక్కన పెట్టుకున్న చూడండి. ఇలా పక్కన పెట్టుకోండి. ముక్కలు తినేవాళ్ళైతే పిల్లలు ముక్కలైనా వేసుకోవచ్చండి. మా పాప ముక్కలు ఇష్టపడదు, అందుకే నేను పేస్ట్ చేశాను అంతే. తర్వాత ఒక బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు వేసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ చీలికలు కట్ చేసి వేసానండి నేను. దాంట్లోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు కూడా దీన్ని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలా ఆ ప్రాసెస్లో చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. దాంట్లోనే మనం కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ ఏంటంటే దీనిలో మనం అన్నీ మిక్స్ చేసాం కదండి, అరోమా టేస్ట్ పంట కింద తగులుతూ చాలా బాగా వస్తుందండి. ఆ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేస్తున్నాను. వేసేసి టోటల్గా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. దీనిలో పెద్దగా ఏం మసాలాలు అవసరం లేదండి. ఇందాక నేను జస్ట్ అది వేసాను కదా. తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను నేను 1 స్పూను. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా కానీ బాగుంటుందండి ఈ రైస్లోకి. చూడండి, మొత్తం టోటల్గా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మీరు మార్నింగ్ అన్నం ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలాంటి రెసిపీస్ నేను చాలా చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నేను రైస్ అయితే 1కి 2 పోసుకున్నానండి. ఒక బియ్యం అయితే 2 వాటరు. అలా అయితేనే పొలుగ్గా ఇలా బాగా వస్తుందండి రైసు. ఇలాంటి రెసిపీస్కి బాగా సెట్ అవుతుంది. చూడండి, టోటల్గా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవడమే. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంతే. మీకు ఈ రెసిపీ జస్ట్ పావు గంట 20 నిమిషాల్లో అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పిల్ల బాక్స్ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా రెడీ చేశాను నేను. కొంచెం పెరుగు చట్నీ వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో తిరిగి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.